యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామములో పునరుత్థానపు శక్తిని పొందుకోవటానికి, ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి, వాగ్దానపు ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి మన జీవితాలను సిద్ధపరచుకున్నాం. ప్రార్థన. యేసు రక్తం ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాం. తండ్రి నీ ప్రేమ వందనాలు. పరిశుద్ధాత్మ దేవా, ఇంతవరకు పునరుత్థానపు ఆరాధనలో పాల్పొందడానికి, తండ్రిని ఆరాధన చేయడానికి ఇంతవరకు మాకు సహాయం దయచేసినందుకు వందనాలు. యేసు ప్రభువులో పొందుతున్నాము. ప్రతి అనుమానాన్ని, ప్రతి ఆటంకాన్ని, బంధకాన్ని యేసు ప్రభు నామములో తీసివేస్తున్నాం. యేసు రక్తంలో మా జీవితాన్ని ఉద్దేశిస్తూ వినగలిగేటువంటి చెవులను, గ్రహించేటువంటి హృదయాన్ని, యేసయ్య మాటకు లోబడేటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నేటి ఆశీర్వాదము కొరకు, పునరుత్థానపు శక్తి కొరకు యేసు ప్రభు నామములో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంగమా, ఈరోజు పరిశుద్ధాత్మ మనకి గుర్తు చేస్తున్నటువంటి అంశము పునరుత్థానపు శక్తి. Today's topic from the throne of grace, resurrection power, పునరుత్థానపు శక్తి. నేటి వాగ్దానము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం. Today's promise from the throne of grace, Paul's first letter, chapter 15, verse 57. కొరింథీ సంఘానికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం. కలిసి నాతో చెప్పండి. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి సంగమా, పరిశుద్ధాత్మని గుర్తు చేస్తున్నటువంటి సత్యం, జయము విశ్వాసులకు అనుగ్రహించడానికి, సంఘానికి జయాన్ని అనుగ్రహించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. పునరుత్థానపు శక్తి ఏమి చేసింది? పునరుత్థానపు శక్తి మన జీవితాలలో ఏమి చేస్తుంది? వాట్ డిడ్ ద పవర్ ఆఫ్ రెజరక్షన్ డూ? వాట్ డస్ ద రెజరక్షన్ పవర్ డూ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో పునరుత్థానపు శక్తి ఏమి చేస్తుంది అనేటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియమైనటువంటి సంఘమా, పునరుత్థానపు శక్తి ద్వారా మన జీవితాలకు అనేక ఆశీర్వాదాలను పరిశుద్ధాత్ముడు సిద్ధపరిచి ఉన్నాడు. మొదటిగా, పునరుత్థానపు శక్తి ఈ లోకంలో మానవుడు అనుభవిస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి అంధకారము నుండి, ప్రతి విధమైనటువంటి ఒంటరితనం నుండి, తిరస్కారము నుండి, బాధ నుండి, భయము నుండి, అనుమానము నుండి విడిపించింది పునరుత్థానపు శక్తి. అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. అందుకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకంలో నివసించినటువంటి కాలంలో సెలవిచ్చినటువంటి సత్యం యోహాను సువార్త 16వ అధ్యాయంలో 33వ వచనంలో యేసు ప్రభు వారు ఈ లోకంలో నివసించినప్పుడు చెప్పినటువంటి సత్యం. యోహాను సువార్త 16:33. John the Gospel, chapter 16, verse 33. In me you will have peace, but in this world there will be tribulation. But do not be afraid, I have overcome the world. యేసు ప్రభు వారు సెలవిస్తున్నారు. ఈ లోకంలో నివసించినటువంటి సమయంలో తన శిష్యులను పిలిచి యేసు ప్రభు వారు సెలవిచ్చినటువంటి మాట, మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను అని ప్రభు యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. ఈ లోకంలో ప్రభు యేసుక్రీస్తు వారు నివసించినటువంటి కాలంలో శిలువ మరణం పొందబోయేటువంటి ముందుగా తన శిష్యులను పిలిచి వారిని ధైర్యపరిచి వారికి ధైర్యాన్ని తెలియచేస్తూ ఉన్నారు. ఈ లోకంలో శ్రమలు ఉంటాయి, ఈ లోకంలో కష్టాలు ఉంటాయి, అయినప్పటికీ మీరు ధైర్యంగా ఉండండి అని
ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సెలవిచ్చి ఉన్నారు. తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సిలువలో మరణించడం జరిగింది. పాపులందరి కొరకు, మనుషులందరి కొరకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచుట జరిగింది. యేసు ప్రభువు వారు తిరిగి లేచినటువంటి సమయంలో పునరుత్థానపు దినాన జరిగినటువంటి సంఘటనను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మత్తయి సువార్తలో The book of Matthew chapter 28. మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి వచనం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చున్నాను. అప్పుడు మహాభూకంపము కలిగాను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు పునరుత్థానుడైన తర్వాత యేసు ప్రభువుల వారిని ఏ యొక్క సమాధిలో అయితే ఉంచారో ఆ సమాధి దగ్గరకు మరియా, మగ్దలేని మరియా మరికొందరు అక్కడికి రావడం జరిగింది. వచ్చినప్పుడు మగ్దలేని మరియా మరి యొక్క మరియా వారు సమాధిని చూడటానికి వచ్చారు. సమాధిలో ఉన్నటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని చూడటానికి వచ్చారు. అయితే వాళ్ళకి కలిగినటువంటి ఆశ్చర్యం ఏమిటి అంటే ఆ యొక్క సమాధి రాయి తీసివేయడం జరిగింది. రాయి పొర్లించి దాని మీద దేవదూత కూర్చుని ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, అప్పుడు భూకంపము కలిగింది. ఆ సత్యాన్ని పరిశుద్ధాత్మను తెలియజేస్తూ ఉన్నాడు. ఆ రాయిని తొలగించిన తర్వాత దేవదూత అక్కడ రాతి మీద కూర్చున్నాడు. అతని యొక్క వస్త్రాలు హిమమంతా తెల్లగా ఉండెను, మెరుస్తూ ఉన్నాయి ఆ దేవదూత యొక్క వస్త్రాలు. అప్పుడు ఆ దేవదూత సెలవిస్తూ ఉన్నాడు. ఏమని సెలవిస్తున్నాడు అంటే అక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి ఆ యొక్క స్త్రీలతోటి దేవదూత ఏమంటున్నాడు అంటే 5వ వచనం మత్తయి సువార్త 28:5 Matthew 28:5. దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పిన నేను. వారు భయముతోనూ మహా ఆనందంతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా అక్కడ ఉన్నటువంటి స్త్రీలు దేవుడిగా చెప్పినటువంటి మాటలు విని సంతోషంతో ఆశ్చర్యముతో వాళ్ళు ఆ యొక్క సమాధి ఉన్నటువంటి స్థలాన్ని వదిలిపెట్టి వెళుతున్నారు. శిష్యులు ఉన్న స్థలానికి వెళుతూ ఉన్నారు. ఆ మార్గం మధ్యలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు వారికి కనిపించి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు వారితో ఏమంటున్నారంటే, ప్రియమైనటువంటి సంఘమా, 8వ వచనంలో వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఈయన శిష్యులకు ఆ వర్తమానం తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పారు. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలని వారు అక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడనెను. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు పునరుత్థానుడైన తర్వాత మొదటిసారిగా స్త్రీలకు తను తాను కనపరుచుకున్నారు. కారణం ఏంటి అంటే ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ స్థలంలో మనం చూసినప్పుడు స్త్రీలలో వాళ్ళు జ్ఞాపకం తెచ్చుకున్నారు. యేసయ్య మరణించబోయేటువంటి ముందుగా చెప్పినటువంటి సత్యాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు. 3వ రోజున నేను తిరిగి లెగుస్తాను, పునరుత్థానం చెందుతాను అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చున్నారు. ఆ
ఆ మాటలు వాళ్ళకి గుర్తు ఉన్నాయి కాబట్టి వాళ్ళు యేసయ్యను చూడటానికి, యేసయ్యను కలుసుకోవటానికి ఆసక్తితో వాళ్ళు తెల్లవారుజామున లేచి వాళ్ళు సమాధి యొద్దకు వాళ్ళు వచ్చి ఉన్నారు. ప్రియమైనటువంటి సంగమ, వాళ్ళలో ఆసక్తి ఉన్నది, వాళ్ళలో ప్రేమ ఉన్నది, వాళ్ళలో ఒక పట్టుదల ఉన్నది, వాళ్ళలో ఒక విశ్వాసం ఉన్నది. వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు, యేసయ్య మాటలను జ్ఞాపకం చేసుకున్నారు. సమాధి దగ్గరకు శిష్యులు రాలేదు. శిష్యులు యేసయ్య మాటలను జ్ఞాపకం చేసుకోలేదు. ఈరోజు పునరుత్థానం కదా, ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పునరుత్థానుడు అయి ఉంటారు, మనం వెళ్ళాలి, మనం చూడాలి అనేటువంటి ఆలోచన వారికి రాలేదు. ఆలోచన స్త్రీలకు వచ్చింది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చూసేది విశ్వాసాన్ని చూస్తారు, విశ్వాసాన్ని ఘనపరుస్తారు. మనలో ఎంత విశ్వాసం ఉంటే ఆ విశ్వాసానికి తగినటువంటి ప్రతిఫలాన్ని, ఆశీర్వాదాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి సంఘమా, ఆయన విశ్వాసాన్ని ఘనపరిచేటువంటి దేవుడు, విశ్వాసాన్ని గౌరవించేటువంటి దేవుడు. ఆసక్తితో, విశ్వాసముతో చూడాలని ఆశపడేటువంటి వారికి తను తాను బయలుపరుచుకుంటూ ఉంటారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ప్రియమైనటువంటి సంఘమా, మీరు నేను ఎప్పుడైతే యేసయ్యను చూడాలి అనే ఆశతో, విశ్వాసముతో ఆయన సన్నిధికి మనం వస్తామో ఆయన మనం చూడగలుగుతాం. దేవునితో చెప్పి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉండేటువంటి స్థలం సమాధిలో కాదు, విశ్వాసి యొక్క హృదయంలో యేసు ప్రభులు వారు ఉంటారు. ప్రియమైనటువంటి సంఘమా, ఆయన ఉండేటువంటి స్థలం విశ్వాసి యొక్క జీవితంలో యేసు ప్రభులు వారు నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ప్రజలు అనేక స్థలాలకు వెళుతూ ఉంటారు. ఎందుకు? చూడటానికి, యేసు ప్రభుని చూడటానికి వెళుతూ ఉంటారు. అయితే మొదటిగా మనం వెళ్ళవలసింది మన హృదయంలో యేసయ్యను వెతకాలి. పరిశుద్ధాత్మతో మన హృదయంలో యేసయ్యను వెతకాలి. ఎప్పుడైతే మనం యేసయ్యను వెతుకుతామో మన అంతరంగముతో, మన హృదయముతో, పరిశుద్ధాత్మ సహాయముతో అప్పుడు యేసయ్యను కలుసుకోగలుగుతాం, యేసయ్యను చూడగలుగుతాం, యేసయ్య ప్రేమను చూడగలుగుతాం, పునరుత్థానపు యొక్క శక్తిని మనం చూడగలుగుతాం. పునరుత్థానుడైనటువంటి యేసును శిష్యులు చూడకముందే స్త్రీలు చూశారు. కారణం వాళ్ళలో ఉన్నటువంటి ప్రేమ, వాళ్ళలో ఉన్నటువంటి ఆసక్తి, వాళ్ళలో ఉన్నటువంటి తీర్మానం. ప్రియమైనటువంటి సంఘమా, వారిని అక్కడికి నడిపించింది, సమాధి దగ్గరకు వారిని నడిపించింది. ఈరోజు మనల్ని కూడా నడిపించేది ఏమిటి అంటే ప్రేమ, విశ్వాసము, ఒక పట్టుదల, ఒక నిరీక్షణ, ఒక విశ్వాసం మనలో కలిగి ఉన్నప్పుడు మన జీవితాలు నడిపించబడతాయి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడతాయి. ప్రియమైనటువంటి సంఘమా, వీళ్ళు యేసయ్యను చూశారు. యేసయ్య చెప్పారు, మీరు భయపడవద్దు, మీరు ధైర్యంగా వెళ్ళండి. ఈ లోకంలో భయాలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి భయాలు ఉన్నాయి. ఆ భయాలను తీసివేయడానికి, భయపడేటువంటి వ్యక్తికి ధైర్యాన్ని ఇవ్వడానికి చూస్తున్నటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన వచ్చి భయాలను తొలగించి ధైర్యాన్ని ఇచ్చి తన యొక్క సన్నిధితో, తన యొక్క ప్రేమతో మన జీవితాలను నింపటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. అదే సత్యాన్ని ఇక్కడ యేసయ్య సెలవిస్తూ ఉన్నారు. మీరు భయపడకండి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెనయు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. వాళ్ళు చేయవలసినటువంటి పని యేసయ్య వారికి తెలియజేశారు. భయపడవద్దు అని యేసయ్య సెలవిస్తూ ఉన్నారు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. Paul's second letter to Timothy, chapter 1, verse 7. God did not give us a spirit of fear, but He gave us a power, love and sound mind. దేవుడు మనకి పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు, ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాను. దేవుడు ఇచ్చింది ధైర్యం గల ఆత్మను, పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు. ఆయన ప్రేమను మనకు అనుగ్రహించారు. యేసయ్య ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నారు. మానవులందరి కొరకు తన యొక్క ప్రేమను సిలువలో చూపించారు. తండ్రి తన ప్రేమను చూపించారు. పడిపోయినటువంటి మానవ జాతిని తిరిగి రక్షించడానికి, లోకానికి రక్షణ ఇవ్వడానికి లోక రక్షకుడైన యేసయ్యని లోకానికి పంపించారు. తండ్రి ప్రేమను మనం చూస్తాం. యోహాను 3:16, John 3:16.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కరూ నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించాడు. యేసయ్య తండ్రి చిత్తానికి లోబడి తండ్రి యొక్క మాటను, ప్రణాళికను నెరవేర్చడానికి తాను అప్పగించుకున్నారు. తండ్రి యొక్క మాటకు లోబడ్డారు, విధేయత చూపించారు. శిలువ మరణం వరకు, అంతం వరకు తను అప్పగించుకున్నారు. శిలువలో తన జీవితాన్ని అర్పించారు. ప్రేమైనటువంటి సంఘమా, శిలువలో అర్పించింది మానవ జాతిలో ఉన్నటువంటి పాపాన్ని అంతం చేయడానికి. శిలువలో పాపాన్ని అంతం చేసి ఉన్నారు. పాపానికి విడుదల అనుగ్రహించి ఉన్నారు. పాపికి రక్షణ అనుగ్రహించారు యేసయ్య తన కృప ద్వారా. యేసు ప్రభు వారు శిలువలో కాచిన పరిశుద్ధ రక్తము ద్వారా విమోచన, నీతి, నిత్య జీవము అనుగ్రహించి ఉన్నారు. సమస్తాన్ని కూడా శిలువ ద్వారా మానవ జాతికి అనుగ్రహించినటువంటి సర్వశక్తిమంతుడు, ప్రేమగల దేవుడు, కృపగల దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. తండ్రికి మానవ జాతికి మధ్యవర్తిగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఉన్నారు. శిలువ మార్గాన్ని చూపిస్తుంది. శిలువ మనల్ని క్షమిస్తుంది. శిలువ మన యొక్క బాధను తీసివేస్తుంది. శ్రమను పొందారు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. బాధలలో, శ్రమలలో, కష్టములో ఉన్నటువంటి వారిని ఆదరించేటువంటి సర్వశక్తిమంతుడు, ఆదరణకర్త ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన నిత్యము చూస్తున్నటువంటి దేవుడు. ప్రియమైనటువంటి సంఘమా, సామెతల గ్రంథం 15:3 సెలవిస్తున్నాడు. ద బుక్ ఆఫ్ Proverbs chapter 15 verse 3. God is watching everyone, the evil one and the good one. మంచి వారిని, చెడ్డవారిని ఆయన నేత్రములు చూచుచున్నవి. ప్రతి ఒక్కరిని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, ఎవరిలో కష్టం ఉన్నదో, ఎవరిలో బాధ ఉన్నదో, ఎవరిలో సమస్య ఉన్నదో అందరినీ కూడా చూస్తున్నటువంటి సృష్టికర్త, సర్వశక్తిమంతుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన చూసి సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఆయన చిత్తాన్ని జరిగించడానికి, తండ్రి ప్రణాళికను జరిగించడానికి ఏం చేయాలో తెలియచేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆ స్త్రీలకు యేసు ప్రభువు వారు సెలవిచ్చారు, మీరు వెళ్ళండి, శిష్యులతో చెప్పండి, నా సహోదరులతో చెప్పండి, వాళ్ళు గలిలయకు వెళ్ళాలి, అక్కడ నన్ను చూస్తారు అని చెప్పమని వాళ్ళకి వర్తమానాన్ని తెలియచేశారు. వాళ్ళు చేయవలసినటువంటి బాధ్యత, వాళ్ళు మొదటిగా సువార్తను ప్రకటించింది స్త్రీలు. ప్రియమైనటువంటి సంఘమా, యేసు ప్రభువు వారు పునరుత్థానుడు అయిన తర్వాత సువార్తను మొదటిగా ఎవరు ప్రకటించారంటే శిష్యులు కాదు. పునరుత్థానము గురించి చూసిన, విశ్వసించిన, యేసయ్యను కలిసిన, యేసయ్య చెప్పిన మాటను విని, యేసయ్య వెళ్ళమన్న స్థలానికి శిష్యులను వెళ్ళమని చెప్పింది కూడా స్త్రీలు. అంటే స్త్రీలకు ఒక ప్రత్యేకత ఉన్నది. ప్రేమైనటువంటి సంఘమా, వాళ్ళలో ఉన్న ఆసక్తిని ఆయన గౌరవించారు, గుర్తించారు. వాళ్ళ యొక్క ప్రేమను గౌరవించారు, గుర్తించారు. ఈరోజు మనం కూడా అదే చేయాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న పాపానికి అంతం చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మార్గాన్ని చూపారు. పరలోకానికి మార్గాన్ని చూపారు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. అదే సత్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో శాపాన్ని అంతం చేసి ఉన్నారు. పాపానికి వచ్చినటువంటి జీతము మరణం. మరణం యొక్క అధికారాన్ని శిలువలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అంతం చేశారు. పునరుద్ధాన శక్తి, ధైర్యాన్ని, ప్రేమను, ఆదరణను, విశ్వాసమును, వాగ్దానమును మన జీవితాల్లో కలుగు చేసి మనం బలపరుస్తూ ఉంటుంది. వాళ్ళను బలపరిచింది యేసయ్య మాట. ఈరోజు విశ్వాసుల జీవితాలను బలపరిచేది వాగ్దానం, యేసయ్య మాట. పరిశుద్ధాత్ముడు మనం బలపరచడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, పునరుత్థానపు శక్తి శాపానికి అంతము కలుగ చేసింది. శిలువలో మానవుడి యొక్క శాపాన్ని అంతం చేసి ఉన్నారు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. శాపము నుండి ఆశీర్వాదములోకి నడిపించింది పునరుత్థానపు శక్తి. కాబట్టి పునరుత్థానపు శక్తిని పొందుకోవటానికి, పునరుత్థానపు శక్తి దగ్గరకు నీవు నేను రావాలి, వెళ్ళాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే మనం పరిపూర్ణమైన హృదయముతో, విశ్వాసముతో
పునరుత్థానపు శక్తిని పొందాలి అనేటువంటి ఆశతో యేసయ్య సన్నిధికి మనం వస్తామో ఆయన తన యొక్క పునరుత్థానపు శక్తితో నింపుతారు, బలపరుస్తారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 5వ వచనంలో సెలవిస్తున్నటువంటి సత్యం, Christ Jesus has taken our iniquities, our transgressions, our sins on the cross of Calvary, and we are healed by the wounds of Lord Jesus Christ. పరిశుద్ధాత్మను తెలియచేస్తున్నటువంటి సత్యం యెషయా గ్రంథం 53:5లో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడాడు, మన దోషములను బట్టి నలుగుగొట్టబడాడు, మన సమాధానమైన శిక్ష అతడి మీద పడేది, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. కష్టాలు ఈ లోకంలో ఉన్నాయి, బాధలు ఈ లోకంలో ఉన్నాయి, శ్రమలు ఈ లోకంలో ఉన్నాయి, శోధనలు ఈ లోకంలో ఉన్నాయి. వాటన్నిటినీ జయించడానికి, రోగాలను జయించడానికి, దురాత్మలను పైన అధికారం కలిగి జీవించడానికి, సాతాన్ని ఎదిరించడానికి పునరుత్థానపు శక్తిని పరిశుద్ధాత్ముడు మనకి ఇవ్వడానికి సహాయంగా ఉన్నారు. యేసు ప్రభుల వారు తనలో ఉన్నటువంటి శక్తిని, అభిషేకాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి శక్తిని, అభిషేకాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రతి రోగికి ఆత్మీయ రోగము, మానసిక, శారీరక రోగము తొలగించగల సర్వశక్తి మంతుడు. ప్రియమైనటువంటి సంఘం, మీకు తెలిసిన రీతిగా గడిచిన సంవత్సరంలో నేను 2 నెలలు హాస్పిటల్లో ఉన్నాను. ఆ 2 నెలల్లో కూడా నిస్సహాయ స్థితిలో, స్పృహలో లేను. రక్తం పూర్తిగా తీసివేశారు. కారణం ఏంటంటే 45% శరీరంలో మలేరియా సోకింది. 45% అనేక భాగాల్లో మలేరియా సోకింది. అందువల్ల ఏ మెడిసిన్ ఇచ్చినా శరీరం అంగీకరించట్లేదు. బాడీ వాజ్ నాట్ రెస్పాండింగ్ టు ద మెడిసిన్. శరీరం అంగీకరించట్లేదు, ఆ యొక్క మందులను తీసుకోవట్లేదు, వ్యతిరేకిస్తుంది, తిరస్కరిస్తుంది. ప్రార్థనలో ఉన్నప్పుడు పాస్టర్ గారికి ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనంలో యేసు ప్రభువు వారు కనిపించి, నేను స్వస్థపరుస్తాను, నేను జీవాధిపతిని అని తను తాను బయలుపరుచుకున్నాను. ఎప్పుడైతే ఆ దర్శనం కలిగిందో ఆ తర్వాత రోజు డాక్టర్లు చెప్పారు ఏమిటి అంటే, ఇప్పుడు బాడీ రెస్పాండ్ అవుతుంది, శరీరం తీసుకుంటుంది, ఆ యొక్క మందుని తీసుకుంటుంది అని వాళ్ళు సెలవిస్తున్నారు. ఆ విధంగా జరిగింది. తర్వాత శరీరంలో ఉన్నట్టు ఆ రక్తాన్ని పూర్తిగా వాళ్ళు తీసివేసి క్రొత్త రక్తాన్ని శరీరంలో ఎక్కించారు. ఆ తర్వాత ప్రతి 2 వారాలకి 2 బాటిల్స్ క్రొత్త రక్తాన్ని వాళ్ళు ఎక్కిస్తూ ఉన్నారు. రక్తం సరిపోవట్లేదు శరీరంలో. ప్రతి 2 వారాలకి 3 వారాలకి క్రొత్త రక్తాన్ని 2-3 బాటిల్స్ ఎక్కిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘం, సమస్యలు ఈ లోకంలో ఉంటాయి, శరీరంలో బలహీనతలు ఉంటాయి, లోకములో కష్టాలు ఉంటాయి. అందుకే యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు సెలవిచ్చిన, ఈ లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినా మీరు ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను, ఐ హావ్ ఓవర్కమ్ ద వరల్డ్. మీరు ధైర్యంగా ఉండండి అని యేసు ప్రభువు వారు సెలవిచ్చినారు. రోగాలు ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు దుఃఖపడకుండా, భయపడకుండా, దిగులు పడకుండా మనం చేయవలసిన ప్రార్థన. ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆయన తన కళల ద్వారా, తన దర్శనం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా తను తాను బయలుపరుచుకుంటారు. తను చేయబోయేటువంటి కార్యాన్ని బయలుపరుస్తూ ఉంటారు. తన ఉనికిని, తన శక్తిని, పునరుత్థానపు శక్తిని మనకి బయలుపరుస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి సంగమా, అదే సత్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. సమాధి యొద్దకు వచ్చిన స్త్రీలకు తను తాను బయలుపరుచుకున్నారు. పునరుత్థానపు శక్తి బయలుపరుస్తుంది. తన ఉనికిని, తన శక్తిని, తన యొక్క ప్రణాళికను బయలుపరుస్తుంది. ప్రియమైనటువంటి సంఘమా, పునరుత్థానపు శక్తి ద్వారా జీవములోకి మనం నడిపించబడ్డాం. మరణము నుండి జీవములోకి నడిపించబడ్డాం. అదే సత్యాన్ని యోహాను సువార్తలో మనం చూస్తాం. 3వ అధ్యాయంలో 36వ వచనంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. జాన్ ది గాస్పెల్ చాప్టర్ 3 verse 36. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు
కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. పునరుత్థానపు శక్తి జీవములోకి నడిపిస్తుంది. జీవాధిపతి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జీవాన్ని అనుగ్రహించి ఉన్నారు. మన అందరి కొరకు తన శరీరాన్ని, తన జీవితాన్ని సిలువలో అర్పించారు. ఎందుకంటే నిత్య జీవాన్ని ఇవ్వటానికి. యోహాను సువార్త 10:10 ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చారో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్మ మనకి గుర్తు చేస్తున్నాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చిందని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. సమృద్ధిగా జీవాన్ని ఇవ్వటానికి జీవాధిపతి అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. పునరుత్థానపు శక్తి ద్వారా సమృద్ధికరమైన జీవాన్ని మనం పొందుకుంటాం. పునరుత్థానపు శక్తి ద్వారా ఏ అధికారాన్ని అయితే మొదటి మానవుడు, ఆది మానవుడు ఆదాము కోల్పోయాడు, తండ్రి ఇచ్చిన అధికారాన్ని కోల్పోయాడు, తండ్రి ద్వారా పొందుకున్నటువంటి మహిమను, రక్షణ వస్త్రాన్ని కోల్పోయాడు, అవన్నీ కూడా తిరిగి పునరుత్థానపు శక్తి ద్వారా, యేసయ్య కృప ద్వారా మానవుడు పొందుకోవటానికి అవకాశం కలిగి ఉన్నాం. ప్రేమైనటువంటి సంఘం, అధికారాన్ని, ఆది మానవుడు పోగొట్టుకున్నటువంటి అధికారాన్ని తిరిగి యేసయ్య సంఘానికి అనుగ్రహిస్తూ ఉన్నారు. అందుకే యేసు ప్రభువు ఏమన్నారంటే, పేతురుతో ఈ లోకములో ప్రభు యేసుక్రీస్తు నివసించినటువంటి కాలంలో పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళపు లోకపు ద్వారాలు దాని ఎదుట నిలువనేరవు. Peter, on this rock I will build my church, the gates of hell shall not prevail against thee అని యేసు ప్రభు వారు సెలవిచ్చి ఉన్నారు. మత్తయి సువార్త 16:18 ఆ సత్యాన్ని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సెలవిచ్చి ఉన్నారు. అధికారాన్ని తిరిగి ఇవ్వటానికి పునరుత్థానపు శక్తి సహాయం చేస్తుంది, బలపరుస్తుంది. ప్రియమైనటువంటి సంఘం, మనల్ని అంధకారము నుండి, అంధకారపు అధికారము నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోకి, జీవంలోకి పునరుత్థానపు శక్తి నడిపిస్తుంది. కాబట్టి ఈరోజు విశ్వాసులు ధైర్యముగా జీవించాలి. మనలో ఉండటానికి గల ధైర్యం ఏమిటి అంటే, యేసు ప్రభు వారు పునరుత్థానుడు. ఆయన మన సమస్తం కొరకు మనకు సమృద్ధిని ఇవ్వటానికి తన సర్వస్వమును సిలువలో అప్పగించినటువంటి శక్తిమంతుడు. ఆయనలో జీవము ఉన్నది, ఆయనలో ప్రేమ ఉన్నది, ఆయనలో కృప ఉన్నది, ఆయనలో స్వస్థత ఉన్నది. యేసయ్యలో సమస్తము ఉన్నది. యేసయ్యకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. మనుషులకు అసాధ్యమైనవి చాలా ఉన్నాయి, కానీ యేసయ్యకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. యేసయ్య మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మలు గుర్తు చేస్తున్నటువంటి సత్యం ఏంటంటే, ఆకాశము భూమి గతించదు కానీ నా మాట గతించదు. ఆయన మాట శాశ్వతమైనది, ఆయన ప్రవచనాలు శాశ్వతమైనవి, ఆయన వాగ్దానాలు శాశ్వతమైనవి. లోకానికి సంబంధించినవన్నీ అంతమైపోతాయి, కానీ అంతము కానిది యేసయ్య మాట, అంతము లేనిది యేసయ్య మాట. నిరంతరము యేసయ్య మాట నెరవేరుతుంది. ఆయన ప్రవచనాలు నెరవేరుతూ ఉంటాయి. ఆయన రాకడ పర్యంతరం వరకు తన పరిశుద్ధ రక్తములో కడగబడిన, కొనబడిన, విమోచింపబడినటువంటి పరిశుద్ధ జనాంగమును ఆయనే కాపుదల కాస్తూ ఉంటారు. అందుకే శిష్యులతో ఏమని సెలవిస్తున్నారంటే, సదా నేను మీతో కూడా ఉన్నాను అని యేసయ్య అన్నారు. ఐఎమ్ విత్ యూ టిల్ ది ఎండ్. అంతవరకు నేను మీతో ఉన్నాను అని యేసయ్య అంటున్నారు. ఈ లోకం విడిచిపెట్టి అంతవరకే కాదు, నిరంతరము అంటే యుగ యుగాలు యేసయ్య మనతో ఉండటానికి ఇష్టపడుతున్నారు. యుగ యుగాలు యేసయ్య మనతో ఉండాలి అంటే మనం ఏం చేయాలి? యేసయ్య మాట నందు విశ్వాసం ఉంచాలి, యేసయ్య సన్నిధికి రావాలి, యేసయ్య మాటకు లోబడాలి, యేసయ్యలో ఉన్నటువంటి ఆ పునరుత్థానపు శక్తిని పొందుకోవడానికి ఆ శక్తి కలిగి మనం జీవించాలి. స్త్రీలు ఆలలో ఆసక్తి ఉన్నది, చూడాలి అనేటువంటి ఆసక్తి ఉన్నది, కలవాలి అనేటువంటి ఆసక్తి ఉన్నది. ఆయన మాట నందు, ప్రవచనం నందు విశ్వాసం ఉంచారు. వాళ్ళు ఆశీర్వదించబడ్డారు, బలపరచబడ్డారు, ప్రేరేపించబడ్డారు, వాళ్ళు పంపబడ్డారు. ప్రతి విశ్వాసి కూడా లోకములోకి పంపబడాలి. దేని కొరకు? ఆ రోజు స్త్రీలు
వెళ్ళి చేయమన్నటువంటి పని మీరు వెళ్ళండి, చెప్పండి. మీరు చూసింది, మీరు విన్నది మీరు వెళ్ళి చెప్పండి. మీరు అనుభవించినటువంటి సత్యాన్ని, ఆశీర్వాదాన్ని, రక్షణను, క్రీస్తు ప్రేమను బయలుపరచండి అని పరిశుద్ధాత్ముడు ఈరోజు మీకు నాకు గుర్తు చేస్తున్నాడు. పునరుత్థానపు శక్తి ద్వారా ప్రేమను పొందుకుంటాం, జీవాన్ని పొందుకుంటాం, ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. కాబట్టి ధైర్యముగా మనం ఆయన సన్నిధికి వెళ్ళాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు. యేసయ్య కృప మనందరికీ సదా తోడైనగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి మన జీవితాలను సమర్పించుకున్నాం. ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వశక్తిమంతుడు. రెండవసారి లోకంలోకి రాబోచున్నటువంటి రాజులకు రాజు, చక్రవర్తి, సృష్టికర్త, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి యేసు ప్రభుని చూడటానికి, యేసయ్యతో కలిసి నిత్యము జీవించడానికి మన జీవితాలను సమర్పించుకున్నాం. ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకొని మనల్ని మనం అప్పగించుకున్నాం. యేసయ్య, ఇంతవరకు నీ పరిశుద్ధమైన మాటలు వినటానికి సహాయం దయచేసినందుకు నీకు వందనాలు. యేసయ్య, నీ మాటలో సత్యము ఉన్నది, నీ మాటలో జీవము ఉన్నది. నీ మాట ద్వారా మా జీవితాలకు వెలుగు కలుగుతుంది. నీవే వెలుగయ్యున్న దేవుడవు. మా జీవితాలను వెలిగించినందుకు నీకు వందనాలు. ఈ లోకంలో మేము వెలుగుగా ఉండటానికి నీవే సహాయం దయచేస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి అనుమానము, ప్రతి చీకటి అధికారము, ప్రతి విధమైనటువంటి బంధకాన్ని, రోగపు అధికారాన్ని యేసయ్య శక్తిగల నామములో పారదోలు బయలుదేరుస్తున్నాను. యేసు రక్తము ద్వారా విడుదల కలుగును గాక. యేసు రక్తము ద్వారా విమోచన కలుగును గాక. యేసు రక్తము ద్వారా జయము కలుగును గాక. యేసు రక్తము ద్వారా ధైర్యము కలుగును గాక. యేసు రక్తము ద్వారా ఆదరణ కలుగును గాక. నిరీక్షణ కలుగును గాక. పరిశుద్ధాత్ముడా, నీవే మా సహాయం, నీవే మా ఆధారం. యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. మేము విన్న సత్యాన్ని ఇతరులకు తెలియచేయడానికి లోకములోకి వెళ్ళి యేసు పునరుత్థానుడు, యేసు సజీవుడు అని యేసయ్యకు సాక్షిగా జీవించడానికి మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు, నీ అభిషేకముతో, పరిశుద్ధాత్మతో మమ్మల్ని పంపుచున్నందుకు వందనాలు. యేసు ప్రభు శక్తిగల నామలో కలిసి ప్రార్థించి ఆశీర్వాదాన్ని యేసు ప్రభు నామలో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. షాలోమ్.